మనిషికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. అదేంటంటే నువ్వేదన్నా చేయాలనుకున్నప్పుడు, దేన్నన్నా గెలవాలనుకున్నప్పుడు, ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు, నువ్వు సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు, నీకు అసాధ్యమైనది సాధ్యపరుచుకోవాలని అనుకున్నప్పుడు, మొట్టమొదటిగా ఆ దేవుని వరాన్ని నువ్వు ఉపయోగిస్తే సమస్తము నీకు సాధ్యమే అన్నాడు. అదేంటండి? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర వింటే దేవుడే నీ పక్షమున కార్యం చేస్తాడు. మనం దేనికి కూడా జడవలసిన అవసరము లేదండి. దావీదంతటి గొప్ప రాజు, మరి దావీదుని చూస్తే శత్రువులందరికీ కూడా గడగడగడగడ వణికిపోయేవారు. దావీదుని చూస్తే భయం శత్రువులందరికీ కూడా, చుట్టుపక్కల రాజులందరూ కూడా దావీదు వస్తున్నాడంటే అతని జోలికి ఎవరూ వెళ్ళేవారు కాదు. ఎందుకంటే సాక్షాత్తు దేవుని ఆత్మే దావీదుతో ఉంది. ఇప్పుడు ఎవరితో దెబ్బలాడాలి? దావీదుతోట, దేవుని ఆత్మతోట. దేవుని ఆత్మతో దెబ్బలాడటం ఏ మనుషుని వల్ల కాదండి. ఎందుకంటే ఆయన అన్నిటికంటే అతీతుడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, సైన్యములకు అధిపతి అగు యెహోవాతో దెబ్బలాటంటే అది మామూలు విషయం కాదు. ఇది ఎవరి వల్ల కాదండి. అటువంటి దేవునితో మనం దెబ్బలాడగలమా? ఆడలేము. కాబట్టి దావీదుతో దేవుడు ఉన్నాడు కాబట్టి దావీదు జోలికి ఎవరు వెళ్ళేవారు కాదండి. నిజంగా దేవుడు మనతో ఉంటే శత్రువు మన దగ్గరికి వస్తాడా? శత్రువు మనతో దెబ్బలాడతాడా? మనల్ని హింసపెట్టాడు కదా. మనం ఏం చేయాలి? ఆ సమయంలో దావీదు యొక్క దేవుడు మనతో ఉండాలంటే ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. దేవుని బ్రతిమాలకినే అనుభవం కలిగి ఉండాలి. దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ పక్కింటి వాళ్ళ దగ్గరకో, లేకపోతే ఎదురింటి వారి దగ్గరకో, లేకపోతే పక్క రాజుల దగ్గరకు వెళ్ళిపోయి నాకు సహాయం చేయండి అయ్యా, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నా రాజ్యం పోయింది, లేకపోతే నా ఇంట్లో శత్రువులు ఉన్నారు, నా కొడుకే నా మీద తిరగబడుతున్నాడు, దయచేసి నాకు సహాయం చేయండి అని ఎవరి దగ్గర అడిగేవాడు కాదండి. ఆయన నిత్యం ఏం చేసాడంటే తనకొచ్చిన ప్రతి శ్రమలో నుండి కూడా యెహోవాకి మొరపెట్టేవాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనుషుల దగ్గరికి పోయి అడిగిన సందర్భాలు లేవు. నేను చాలా రోజుల కిందట కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు నా దగ్గర జరిగితే నేను ఎవరి దగ్గర చెప్పుకోవాలో తెలియక మనుషుల దగ్గర చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడది ఇక్కడ లంకి పెడుతున్నారు. లంకి పెట్టి ఏం చేస్తున్నారు? దాన్ని ఇంకా పెద్దది చేస్తున్నారంట, తగ్గించట్లే. పెద్ద మనిషి ఏం చేయాలండి? ఒక గొడవ వచ్చిందంటే తగ్గించాలి. తగ్గించకుండా ఏం చేస్తుందంటే అక్కడిక్కడ మోస్తున్నారు, ఇంకా గొడవలు రేపుతూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తే అలాంటి అన్యాయమైన పని చేయడు. కానీ ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో, ఎవరికి ఏ క్రియ చొప్పున ప్రతిఫలం ఇవ్వాలో దేవుడు తెలుసు. కాబట్టి ఆ పక్షమును దేవుడిని దెబ్బలాడి తన సన్నిధిలో నీతిమంతత్వంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి తగిన ప్రతిఫలము దేవుడిస్తూ ఉంటాడట. మనం ప్రార్థన చేసే అనుభవం లేకపోతే కొన్ని శ్రమల నుంచి మనము తప్పించుకోలేవండి. కాబట్టి దావీదు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన 3వ వచనంలో ఏం చేస్తాడండి? రాత్రింపగలట దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ దేవుడు ఎక్కడని అడుగుతున్నారు, నీ దేవుడు ఏమైపోయాడని అడుగుతున్నారు, నీ దేవుడు ఎక్కడికి పారిపోయాడని అడుగుతున్నారు. నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు సహాయము చేయమని దివారాత్రములు ఆయన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు. నా కన్నీళ్లు నాకు అన్నపానములైన రాత్రి పగలు ప్రార్థన చేస్తుంటే కన్నీళ్లు కారుస్తుంటే దేవుని సన్నిధానంలో కూర్చుని ఆ కన్నీళ్ళు అంటే అతనికి అన్నపానములు అయ్యేట. అన్నం మర్చిపోయాడు, పానం మర్చిపోయాడు, నిద్ర మర్చిపోయాడు. రాత్రి పగలు కూడా దేవుని దగ్గర గోచాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తానటండి దేవుడు మొర వింటే మన సమస్త కార్యముల్లో దేవుడు తన హస్తాన్ని తోడించితే మనకి ఎటువంటి భయము కూడా లేదండి. సమస్తములో అధికుడైన దేవుడు మనతో నడిచినప్పుడు మనకు భయం ఎందుకండి? భయం ఏమీ లేదు కదా. దేవుడు మనతో ఉంటే మన ప్రార్థన విన్న దేవుడు ఆ కార్యములన్నీ కూడా ఆయనే చక్కబెట్టుకుంటూ వస్తారు. ఆది అపోస్తులందరూ కూడా మరి దేవుణ్ణి వెంబడిస్తున్నారు. 12 మంది శిష్యులు వీళ్ళు దేవునితో నడుస్తూ ఉన్నారు. మరి వీరందరూ కూడా ఎలా కట్టబడ్డారంటే బలమైనటువంటి సేవకులుగా కట్టబడ్డారు. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలం ముందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గముతో చంపించాడట. ఇది యూదులకు చాలా ఇష్టమైందట. ఒక్కొక్క విషయాన్ని చూస్తే మాకు చాలా ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. పక్క దేశముడు ఎవడో
మరి తప్పు చేశాడని చెప్పేసి వాడు తల నరికి కాలుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఆ తలతో. అంటే వాళ్ళకి అది ఇష్టం, చాలా సంతోషం. నేను చూస్తే నాకు ఒళ్ళు గగురు పొడిచింది. ఏంటి వాడు తలకాయ తీసి వాడు తలకాయ కింద పాడేసి ఆ సైనికులందరూ కూడా మరి ఆ మిలిటరీ వాళ్ళందరూ కూడా కాలుతో తన్నుకుంటూ అటు ఇటు తన్నుకుంటూ మరి దాంతో మరి ఫుట్బాల్ ఆడుతుంటే వాళ్ళకి మనిషి ప్రాణం అంటే విలువ లేదు. మరి ఆ సమయంలో మరి పేతురు గారు ఒక ప్రాంతంలో దొరికితే పేతురు గారిని పట్టుకున్నారు. పేతురు గారు ఎవరు? యేసు ప్రభువుకి ప్రధానమైన శిష్యుడు. ఆయన బట్టి తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. మన దేశంలో సంక్రాంతి జరుగుతుంది కదా, అలాగే రిపబ్లిక్ డే జరుగుతుంది, చాలా పండుగలు ఉన్నాయి. గాంధీ జయంతి రోజున కొంతమంది ఖైదీల యొక్క సత్ప్రవర్తన చూసి వాళ్ళు వదిలిపెడతారు. అలాగే ఆ దేశంలో కూడా మరి పస్కా పండుగ అనేది ఒకటి ఉంది. ఈ పస్కా పండుగ రోజున కొంతమందిని వదిలిపెట్టడం ఆనవాయితీ. ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చి నరకడం ఆనవాయితీ. అదేవిధంగా పేదరు గారిని తీసుకొచ్చి చెరసాలలో వేశారు. చెరసాలలో కూర్చుని ఆయన నిద్రపోతూ ఉన్నట్టు ఈ పక్కన ఒక సైనికుడు, ఆ పక్కన ఒక సైనికుడు మధ్యన నిద్రపోతుండే. కాళ్ళకి చేతులకి కూడా బంధాలు వేశారు, సంఖ్యలు వేశారు. ఆ ఇద్దరు సైనికుల మధ్యన నిద్రపోతున్నట్ట. ఇక్కడైతే పేతురుతో తిరిగిన కొంతము సంఘపు వారు 5వ వచనం చూడండి, 12వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన ఎవరికి చేస్తున్నారండి? అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్ట. మరణశిక్ష విధించబడిన ఒక వ్యక్తి చెరసాలలోంచి బయటికి రావటం అంటే అసాధ్యము. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ వ్యక్తి చెరసాల్లో అనుభవించే బాధ ఎవ్వరు కూడా వర్ణించలేరు. అంత వర్ణనాతీతం, అంత బాధపడతాడండి. సౌదీ దేశంలో ఎవరన్నా మరణానికి తగిన పని చేస్తారనుకోండి, తప్పు పని చేశారనుకోండి, అక్కడ స్త్రీల జోలికి పోయినా, అమ్మాయిల జోలికి పోయినా, లేకపోతే ఆ కారు మీద నిప్పు అంటించిన, మారక ద్రవ్యాలు అమ్మినా, లేకపోతే ఒకరిని చంపినా, ఇక చాలా శిక్షలు ఉన్నాయండి. చాలా కొన్ని వాటికి మరణశిక్ష విధిస్తారు. ఆ మరణశిక్ష విధించి ఒక రోజు ముందు మరి తెల్లారి లేకపోతే నేను చచ్చిపోతాను అని తెలుసు అతనికి. మరి ఎంత రోదన చేస్తాడో ఆలోచించాను. తెల్లారి లేస్తే అతను తీసుకెళ్తారు, 4 రోడ్ల సెంటర్లో కూర్చోబెట్టి, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, మరి బలమైన కత్తితో తల నరికితే మరి ఆ తల వేరైపోతుంది, మూలము వేరిపోతుంది. అంత భయంకరమైన చావు చూడాల్సి వస్తుంది. తెల్లారితే చచ్చిపోవాల్సి వస్తుంది. అతను భయంకరమైన చావులో మరి ఆ రాత్రి ఎంతగా ఏడుస్తాడు. అరణ్య రోదన ఎవరు కూడా అతన్ని విడిపించలేరు. అటువంటి సందర్భాల్లో పేతురు గారు కూడా పడి ఉన్నారు. ఎక్కడ? చెరసాలలో కూర్చుని ఆయన సంఖ్యలు వేయబడి ఆ సైనికులు ఇద్దరి మధ్యన కూర్చుని ఆయన నిద్రపోతూ ఉన్నాడట. ఇక్కడైతే సంఘమైతే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవుడు సమర్థుడనే కదా, మరణము నుంచి తప్పించగల సమర్థుడనే కదా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి అయితే ఒక్కసారిగా ఆ చెరసాలలో దేవదూత ప్రత్యక్షమయ్యి పేతురు గారి దగ్గరకు వచ్చి వెంటనే దేవదూత లేపగానే సంఖ్యలు కాస్త ఊడి కింద పడ్డాయి. చెప్పులు తొడుక్కుని దేవదూత వెనకాల నడుచుకుంటూ వెళ్ళేదాడికి ఒక ఇనప గబన ఉందండి. పెద్ద తలుపులు వేస్తుంటాయి, చాలా పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి. ఆ తలుపులు తెరవబడగానే వీధి చివరికి వెళ్ళినప్పుడు దేవదూత ఆ పేతురు గారిని వదిలిపెట్టి తన దారిని తను వెళ్ళిపోయిందంటే ఎవరన్నా ఆలోచిస్తారండి? తెల్లారితే చచ్చిపోతాడు, తెల్లారితే తల తీస్తారు, తల నరుగుతారు. అయినప్పటికీ కూడా అక్కడ సంఘము అత్యాశక్తి కలిగి దేవునికి ప్రార్థన చేయగా ఇక్కడ సంఖ్యలు విడిపోయాడు. దేవునికి స్తోత్రం. మనకు అసాధ్యమైనది ఏది లేదు, అంతా సమస్తము సాధ్యమే. అత్యాశక్తి కలిగి ప్రార్థన చేసే అనుభవం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదైతే అసాధ్యం అనుకుంటామో అది సాధ్యపరిచే దేవునితో ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదండి. ప్రతిదీ కూడా సాధ్యమే, ఏది కూడా అసాధ్యము కాదు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడేండుట అసాధ్యం. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. నమ్మాలి, దేవుని నమ్మాలి. అయ్యో నాకు ఈ రోగం ఉంది, బాధ ఉంది, అయ్యో ఇబ్బంది ఉంది, అప్పుల బాధలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, ఇవన్నీ తీరాలంటే ఎలాగా అని ఆలోచించుకుని మనలో మనం కుమిలిపోయే కంటే కూడా ఆ కుమిలిపోయే సమయంలో దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి నా కన్నీళ్ళే నాకు అన్నపానములైనవి అని దావీదు చెప్పిన రీతిగా మనము కూడా గోచాడితే దేవుని దగ్గర మన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే
ఆ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి అన్నిటిని కూడా సునాయాసంగా సంఖ్యలు విడిపోయినట్లుగా నీ కుటుంబ సమస్యలే కానివ్వండి, వేదనలు కానివ్వండి, ఉద్యోగ బాధలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్య విభేదాలు కానివ్వండి, భార్యాభర్తల మధ్య విభేదాలు కానివ్వండి, అన్నీ కూడా దేవుడు సునాయాసంగా తీసివేస్తాడండి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. భూమి మీద బ్రతికినంత కాలము దేవుడు ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయకుండా మెలుకు లేకుండా జీవిస్తే అన్నీ మనకు వచ్చి చుట్టుకుంటాయి. అవును కదా. మనం ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రతి విధమైన ప్రార్థనలు సకలమైన పరిశుద్ధుల కోసం మనం ఏం చేయాలండి? మెలకువగా ఉండి ప్రార్థన. మెలకువగా ఉండకపోతే ఏమవుతుంది? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగానే పేతురు గారు కూడా ఏమన్నారంటే మెలకువగా ఉండి ప్రార్థన, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలంట. నిబ్బరమైన బుద్ధి అంటే మన బుద్ధి అటు పోకూడదు. ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఎంతవరకు కూడా దేవుని సన్నిధానానికి వెళ్తుంది, దేవుడు మన ప్రార్థన అంటున్నాడా వింటలేదా అనే విధంగా మనం దేవుని దగ్గర మోకరించి దేవుడు మన ప్రార్థన అంగీకరించేంత వరకు కూడా బ్రతిమాలుకుంటూనే ఉండాలి. దావీదు కూడా ఎన్నో సందర్భాల్లో అలాగే తన కన్నీళ్లు విరుస్తూ దివారాత్రములు దేవుని దగ్గర గోచాడుతూ బ్రతిమాలుకుంటూనే ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క శ్రమలన్నీ కూడా దేవుడు తీసేసి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా మరి శ్రమల్లో నుంచి విడిపించడానికి దేవుడు ఇచ్చిన ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధాన్ని మనం ఖచ్చితంగా వాడుతున్నామా లేదా? ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థించే అనుభవం మనలో ఉంటే ఖచ్చితంగా మనము ప్రతి సమస్య నుంచి విడుదల పొందుతాం. ప్రార్థించటము ప్రతి బిడ్డకి కూడా దేవుడు ఇచ్చిన గొప్ప వరం అండి. ప్రార్థన ద్వారా సమస్తము కూడా సాధ్యము. యేసు ప్రభు వారు మరి ఆఖరి దినాల్లో ఆయన ఒలీవల తోటలోకి వెళ్ళి ఆయన చేసే ప్రార్థన ఎంత గొప్పగా ఉందంటే మరి ఒక బండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, చేయటానికి నాకు ఇచ్చిన పని ఏదైతే ఉందో పూర్తిగా భూమి మీదనే సంపూర్తిగా చేసేసాను. ఇంకా నాకు పని ఏమీ లేదు. నువ్వెందుకు వెళ్ళమన్నావు భూమి మీదకి? మనుషులందరి కోసం కూడా పాప క్షమాపణ నిమిత్తం క్రయధనముగా నాకు నేనుగా అర్పించుకోవడం కోసం పంపించావు. ఇంకా అర్పించుకునే సమయం వచ్చింది. ప్రతి విషయంలో కూడా నేను పని అంతా కూడా సమాప్తం చేశాను. ఇక దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట కారుతున్నప్పుడు అట్టండి ఆ చెమట అంతా అక్కడ రక్త బిందువులుగా మరి ఎర్రగా మారిపోయేదట. అంటే ఆయన ప్రార్థన ఎంత బలంగా చేశాడంటే సాక్షాత్తు దేవుని చూస్తున్నాడు, దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన ప్రతి మాట కూడా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడట. అంటే ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేస్తే నిలకడగా ఉంటామా? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటామా? ప్రార్థన చేస్తే చాలామందికి మోకరించినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనం సరిగ్గా నిలబడలేము. ఒళ్ళంతా బరువుగా ఉంటుంది. ప్రార్థన చేయడాలంటే తల భారంగా ఉంటుంది. లేదంటామా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనవసరమైన విషయాలన్నీ కూడా మనసులోకి వచ్చి కూర్చుంటాయి. ఇంకా దేవునితో మాట్లాడటానికి మనకి మధ్యన ఏదైనా అనవసరమైన విషయం వస్తే మరి దేవుడు మన ప్రార్థన ఎలాగ అంగీకరిస్తాడు? ప్రార్థన చేసేటప్పుడు దేవునితో కనెక్ట్ అయ్యి మాట్లాడటం నేర్చుకోవాలి. దేవుని ఆత్మతో మనం చక్కగా నేరుగా మాట్లాడటం నేర్చుకోవాలి. అలా మాట్లాడినప్పుడే దేవుడు మన ప్రార్థన అంగీకరించినప్పుడే, దేవుడు మన ప్రార్థన విన్నప్పుడే తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని తగిన ప్రతిఫలాన్ని నాకు ఇచ్చాడు. నేను అనుభవించాను అనుభవాలు. 2000 సంవత్సరంలో పెండ్లి చేసుకున్న తర్వాత మరి నాకు ఒక కుమార్తె పుట్టింది. నేను బయట కంట్రీకి వెళ్ళిపోయి మళ్ళీ నేను తిరిగి వచ్చాను. తిరిగి వస్తే నా భార్య అంది, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆడపిల్ల పుడితే 1 లక్ష రూపాయలు వేస్తారట, ఇంకా 2 పిల్లలు ఉండకూడదట. మరి ఆయన 1 లక్ష రూపాయలు వేస్తాను అంటున్నాడు కాబట్టి ఇక మనకు పిల్లలు వద్దు అని ఆమె అంది. నేను అదే పోరాడాను. నువ్వు ఆ మాట మాత్రం మాట్లాడకు, ఎందుకంటే పిల్లలు వద్దు అనే మాట మాట్లాడకు, ఎందుకంటే ఈ మాట దేవుడు విన్నాడంటే గర్భాన్ని మూసేస్తాడని నేను చాలాసార్లు చెప్పినప్పుడు కూడా ఆమె ఆ డబ్బు పిచ్చితో లేకపోతే ఇంకొక విధమైన ఆలోచనతో ఏమందంటే ఆ డబ్బులు వేస్తానంటున్నారు, వద్దు మనకి పిల్లలు వద్దంటే వద్దు అని అన్నప్పుడు చాలా పోరాడు. ఎందుకంటే అస్తమానం మనసు విసిగిస్తుంటే నాకు చాలా కోపం వచ్చేది. ఒకప్పుడు దావీదును కూడా మీకాలు కూడా అలాగే చాలా శోధించింది. ఒక దైవ సేవకుడు అయినటువంటి భర్తని శోధించి ఇక దావీదుతో కలవకుండా పిల్లలు కనలేదంటే గుడ్రాలుగా ఉండిపోయేదట. అటువంటి అనుభవం కలిగినటువంటి మరి ఆ ఆలోచన ఏంటో మనకు తెలియదు, కనుక మన పిల్లలు వద్దంటే వద్దన్నది. ఇక నేను అనుకున్నాను ఇక నీ గర్భం దేవుడు మూసేశాడు అని నేను బయట కంట్రీకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడక్కడ పని చేశాను. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా ఆమె గర్భవతి కలదు. నాకు కోపం వచ్చింది. ఇంకా దేవుడు నీ గర్భాన్ని మూసేసాడు, ఇంకా పిల్లలు ఇవ్వడంటే ఇవ్వడు అని అనుకుని నేను వెళ్ళిపోయిన తర్వాత మూడోసారి మరి నేను పనిచేసేది ఎక్కడంటే అల్కర్జ్ అనే ప్రాంతంలో ఒక
కేకులు తయారు చేసే కంపెనీ అల్మరాయ్ కంపెనీలో నేను పనిచేస్తున్నప్పుడు ఒకరోజు నాకు బాగా దుఃఖం వచ్చేసి ఒక బయట కూర్చున్నాను. ఖాళీ టైంలో ఒక షాప్ కాడికి వెళ్ళి కూర్చుని వేరే స్నేహితుల షాప్ దగ్గర కూర్చుని ఏడ్చటం మొదలెట్టాను. ఎందుకు నా బ్రతికెందుకు, ఇంకా నా తల్లి చూస్తే దేవుడు నమ్ముకుంది కానీ సహకరించదు దేవునికి, అలాగే నా తండ్రి చూస్తే వ్యతిరేకంగా ఉన్నాడు, మా ఇంట్లో వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు, నా భార్య అయితే బాప్తిసం తీసుకోలేదు, నేను ఒక్కనే బాప్తిసం తీసుకున్నాను, సంఘము నేను ఒక్కనే నడిపించాలా, అయితే సంఘం కట్టాలనుకుంటున్నాను, అలాగే సేవ నేను ఒక్కనే చేస్తాను, నాతో ఎవరు తోడివ్వబా అని దేవుని దగ్గర ప్రార్థన చేసి మరి ఇన్ని రోజుల పాటు పిల్లల్ని నాకు ఒక కుమార్తెని ఇచ్చే కుమారుడిని ఇవ్వా అని బ్రతిమాటము ఏడటం మొదలుపెట్టిన తర్వాత 3వ రోజున ఈమె ఫోన్ చేసి అంది, మరి నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే కనీసం ఒక 9 ఇయర్స్ 9 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఆమె అంది, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను. సరే బాప్తిసం తీసుకోమని అన్నాను. తర్వాత ఆమె ఏమందంటే, నాకు ఈసారి వచ్చిన ఒక కుమారుడు కావాలి అంది. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు మా పాపకి తర్వాత మా కుమారుడికి 11 సంవత్సరాలు డిఫరెంట్ ఉంది. అంతకుముందు రెండవసారి వచ్చినప్పుడు కూడా మరి ఏమైందంటే ఇంకొక విషయం, మరి పిల్లలు పుట్టట్లేదని రోహిణి హాస్పిటల్కి అమలాపురం వెళ్తే అమలాపురంలో టెస్టులు చేసి ఆఖరిలో ఈ టెస్ట్ చేస్తున్నానయ్యా, మరికి నీకు పిల్లలు అయితే పుడతారు, ఈ కంగారు పడుకని ఆ టెస్టులు చేసిన తర్వాత ఆ టెస్టుల్లో సిమి టెస్ట్ అని చేస్తారు. ఆ టెస్టులో ప్రతి ఒక్కరికంటే 40% ఉంటే పిల్లలు పుడతారట. ఆమె ఆశ్చర్యపోతుంది, ఏంటయ్యా నీకేమో ఒక కుమార్తె పుట్టింది, 40% ఉంటే పిల్లలు పుట్టేస్తారు, మరి నీకేంటి 140 ఉంది, ఏకంగా మామూలుగా లేదు ఇది కౌంటింగ్, ఇటువంటి కౌంటింగ్ గొప్ప కౌంటింగ్ నేను ఎప్పుడు చూడలేదు, మంచి కౌంటింగ్ ఉంది, మరి నీకు ఎందుకు పిల్లలు పుట్టడం లేదు అని ఆమె ఆశ్చర్యపోతే ఇక అప్పటికీ కూడా ఇక మరి 15 రోజులకి వెళ్ళిపోతాను అనిపించింది కూడా, నాకు సంతానం లేకపోతే వెళ్ళిపోయినా. అప్పుడు రెండోసారి మరి 3వసారి నేను వచ్చేటప్పటికి నేను బాప్తిసం తీసుకుంటానని అలాగే పిల్లలు కావాలని అన్నప్పుడు దేవుడు నీకు ఇస్తాడన్నాను. మరి ఇంటికి వచ్చిన తర్వాత గొప్ప సంఘటన ఏంటంటే, వచ్చిన మరి 6 మాసాలు అయిపోయింది. 6 మాసాలు అయినా ఆమె గర్భం ధరించలేదు. ఇక ఒక రోజు నేను చేసిన స్నానం చేసి సాయంత్రం పాటు నాకు విపరీతమైన కోపం వచ్చేసింది దేవుని మీద. ఇంక నేను ఎవరి దగ్గర దెబ్బలాడాలి? దేవుని దగ్గరే దెబ్బలాడాలి, దేవుని దగ్గరే ప్రార్థన చేయాలంటే ఇచ్చేవాడు ఆయనే కదా, అవునే కదండి, ఇచ్చేవాడు ఆయనే కదా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంట. దేవుడిచ్చే బహుమానం ఇవ్వాలంటే ఆయన దగ్గర మనం కూర్చోడాలి. నాకు వెంటనే కోపం వచ్చేసి స్నానం చేసేసి టీషర్ట్ వేసుకుని లింగి పంచి కట్టుకుని సరాసరి మా డాబా పైకి వెళ్ళిపోయి మోకరించి ఆకాశంతో 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసి ఇంక అడగటం మొదలెట్టింది, దెబ్బట్టడం మొదలుపెట్టి, నాకు ఎందుకు ఇవ్వ నాకు కుమారుని, నేను ఎలాగా చచ్చిపోవాలా, నాకు ఒక కుమార్తెని ఇచ్చా, కుమారుని ఎందుకు ఇవ్వు, వారసుని ఎందుకు ఇవ్వు అని ప్రార్థన చేసి దేవుడి దగ్గర గోచాడుతూ దెబ్బలాడుతున్నాను. ఎంత గొప్పగా దెబ్బలాడుతున్నా అంటే, నువ్వు నాకు ఎందుకు ఇవ్వు, నేను నీ కుమారుని కదా, నన్ను ఎలాగ చంపేస్తావా అని గట్టిగా దెబ్బలాడుతుంటే దేవుడు అన్నాడండి, ఇచ్చేని వెళ్ళిపో అన్నాడు. ఇచ్చేని వెళ్ళిపో అంటే నాకు ఎందుకు మరి అలా అనిపించిందో తెలియదు కానీ ఎంత కోపం వెళ్ళిన అంత నవ్వుతా కిందకు దిగి వచ్చేసాను. అయితే ఒక నెల 15 రోజులు అయ్యేసరికి మరి మా మిస్సెస్ టెస్ట్ చేస్తే ఏమో గర్భం ధరించలేదేమోనని ఆ టెస్ట్ దూరం గెట్టేసి మళ్ళీ పట్టుకొచ్చి ఎందుకన్నా మంచిదని దాన్ని పట్టుకెళ్ళి అంబాజీపేట మరి స్త్రీల హాస్పిటల్లో మిస్సమ్మ గారి హాస్పిటల్లో చూపిస్తే ఈమె ప్రెగ్నెంట్ అండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పటికండి? నెల 15 రోజులు. అంటే ఒక స్త్రీ గర్భం ధరించడానికి ఒక నెల 15 రోజులు చాలు. ఆ నెల 15 రోజుల టైంలో దేవుడు గర్భాన్ని తీర్చాడండి. అంటే ఒకప్పుడు మనకు వద్దు అనుకున్న దాన్ని దేవుడు ఏనాడు కడేవాడు తిరిగి మళ్ళీ వాళ్ళ నోటితో అడిగితేనే, నాకు కావాలని అడిగితేనే దేవుడు ఖచ్చితంగా ఇవ్వగల సమర్థుడు. ఎలాగిస్తాడంటే మన ప్రార్థన చేసి దేవుని దగ్గర బ్రతిమాలుకుంటేనే అది. దయచేసి మరి ఆ విధంగా మన ప్రార్థన చేసి మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుతమైన కార్యాలు చేస్తారు. మన జీవితం అభివృద్ధికి రావాలా, మంచి ఉద్యోగం రావాలా, మన కుటుంబం బాగోవాలా, మనం ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలా, మనం బాగా దేవునిలో బాగా బలపడాలా, అంటుకట్టబడాలా, ప్రార్థనా జీవితం బాగా కావాలా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగితే తప్పక దేవుడు చక్కగా అన్ని సర్వసమృద్ధిగా దేవుడు మనకి ఇస్తాడండి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన చేసే అనుభవాలు కావాలి. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మరి ఎంత చక్కగా ప్రార్థన చేసి ఆయన పరలోక రాజ్యాన్ని పొందాడు. చూద్దాం హెబ్రీయులకు. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను.
ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. చాలు, ఏమి నేర్చుకున్నాడండి? తన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మనకు శ్రమ వస్తే మనం దేవుని దగ్గర ఎలా ఉండాలండి? విధేయత నేర్చుకునే బిడ్డలుగా ఉండాలి. ప్రభా, నాకు ఈ శ్రమ ఎందుకు ఇచ్చావో, నీకు సంతోషం స్తోత్రములు అన్నాడు. యోబు గారు ఏమన్నాడండి? ఏమన్నాడు? నా తల్లి గర్భం నుంచి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పోతాను, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాను అన్నాడు. విధేయత కలిగి ఉన్నాడు. దేవుని తిట్టాడా? తిట్టలేదు. మనకు శ్రమ వస్తే దేవుని తిడతాం. కానీ యోబు గారు అలా తిట్టలేదండి. యోబు గారు చాలా తెలివైనడు. దేవుడు ఎలా తీసేస్తాడో అలాగే ఇస్తాడని ఆయనకి తెలుసు. దేవుడు న్యాయవంతుడని తెలుసు, యథార్థవంతుడని తెలుసు, ఎవరిని పాడు చేయడని తెలుసు, ఎవరిని అన్యాయంగా చంపడని తెలుసు. ఆయన తెలివైనడు కాబట్టి ఏం చేస్తాడంటే, నా దేవుడు ఇచ్చేవాడు తీసేసేటటువంటి వాడు కూడా కాబట్టి నా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే యథార్థంగా ఉంటే నాకు సర్వసమృద్ధితో మళ్ళీ నింపుతాడని తెలుసు కాబట్టి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. ఎక్కడ? బూడిదలో కూర్చుని దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. అలాగే యేసు ప్రభు కూడా తాను శరీరధారిగా ఉన్న దినములలో శరీరంతో ఉన్నప్పుడు, ఈ లోకంలో జీవించినప్పుడు, 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు, 3.5 సంవత్సరాల పాటు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థనా సమయంలో దేవునికి ప్రార్థన చేస్తూ యాచనలు ప్రార్థనలు సమర్పించి దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఎక్కడికి అంగీకరించబడ్డాడండి? పరలోక రాజ్యానికి అంగీకరించబడ్డాడు. ఎలాగ అంగీకరించబడ్డాడు? ఆయన మన పాపములన్నీ తీసుకుని పాతాళ అగాధమునికి పోయినప్పుడు ఈ భూమి మీద చేసిన ప్రార్థనలు ఉన్నాయి చూసారా, యాచనలు ఉన్నాయి చూసారా, నిలిపిన భయభక్తులు ఉన్నాయి చూసారా, ఈ భయభక్తులు, ఈ ప్రార్థనలు, యాచనలన్నీ కూడా అప్పుడు దేవుడు విన్నాడట. అవన్నీ జ్ఞాపం చేసుకున్నాడు. కాబట్టి ఆకాశం నుంచి ఆయన చేయి చాచి, ఉన్నత స్థలం నుంచి చేయి చాచి తన ప్రియకుమారుడిని యేసు ప్రభువును పైకి లేవనెత్తి సమతలమైన భూమి మీద నిలబెట్టాడు. మన పరలోక రాజ్యం నుంచి వెళ్ళాలంటే ఏం చేయాలి? భూమి మీద ఉన్నంతసేపు కూడా, శరీరంతో ఉన్నంతసేపు కూడా ప్రార్థన చేయాలి, యాచనలు సమర్పించాలి, భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేసినా, ఎలా నడిపించినప్పటికీ కూడా ఆ శ్రమల్లోంచి మనం విధేయత నేర్చుకోవాలి. విధేయత లేని జీవితం వ్యర్థమండి. తిన్న తర్వాత మూతలు పెట్టడం తప్పండి. దేవుడు సహాయం చేసిన తర్వాత సహాయం చేయలేదు అనటం తప్పండి. దేవుడు మనం బ్రతికిస్తున్నాడు కదా, దేవుని వల్ల బ్రతకట్లేదు, నా అంతటి నేను బ్రతుకుతున్నామంటాం తప్పండి. దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తున్నాడు. దేవుడు ప్రతి విషయంలో కూడా మనం పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దీన్ని బట్టి దేవునికి విధేయత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ విధేయత లేని వరకు మనం జీవించేస్తూ బ్రతికేస్తూ మరి దేవుడు నాకు ఏం చేయలేదని చెప్పడం అన్యాయం అండి. కాబట్టి దయచేసి మన శరీరంతో ఉన్నప్పుడు, శరీరంతో జీవిస్తున్నప్పుడు విధేయత కలిగి దేవుని సన్నిధానంలో మనము దేవునికి భయభక్తులు కలిగి ఉండి ప్రార్థనలు, యాచనలు సమర్పించే బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం. ఇప్పుడు బ్రతిమాలుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తాం. ఇప్పుడు దేవుడి దగ్గర గోచాడితేనే పరలోక రాజ్యం వెళ్తాం. అంతే తప్పకుండా మన ఇష్టమైన జీవించేసి పరలోక రాజ్యం పడే పని కాదండి. భూమి మీద ఉండగా మన శరీరంతో ఉన్నప్పుడే చక్కగా మన ప్రార్థన చేసే అనుభవాలు కావాలి. ఎంతమంది పెద్దలు ప్రార్థన చేశారు, ఎంతమంది సేవకులు ప్రార్థన చేశారు, ఎంతమంది ప్రవక్తలు ప్రార్థన చేసి దేవుణ్ణి మెప్పించి పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. ఆలోచించండి ప్రియులారా, మనకు అటువంటి ధన్యత కావాలి. ప్రార్థన చేసే అనుభవం ఉన్న ప్రతివాడు కూడా శ్రమల నుంచి తప్పించబడతాడు, పోషించబడతాడు, ఆఖరికి పరలోక రాజ్యం దేవుని సన్నిధానానికి వెళ్ళిపోతాడు. ప్రార్థన జీవితం చాలా ముఖ్యమైనది. ముమ్మార్లు ప్రార్థన చేయాలంటే దానియేలు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? రోజుకి ముమ్మార్లు ప్రార్థించాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? మేము దొరికినప్పుడల్లా మోకరించి ప్రార్థన చేసేవాడు. అది భయభక్తులు కలిగి ఉండడం. అంతే తప్పకనే ఏదో పొద్దున్న ప్రార్థన చేసాం, సాయంత్రం ప్రార్థన చేసాం అలా కాదండి. ముమ్మార్లు ప్రార్థన చేసే అనుభవం. అయ్యా, నా జీవితం అయిపోయింది, కొద్దిపాటి జీవితమే, ఇంక రేపు చచ్చిపోతానేమో, నా జీవితానికి విలువ లేదు, అర్థం లేదు, ఎన్ని రోజులు ఉంటాను నాకే తెలియదు నాయనా. చాలామంది రోగాలు వచ్చిపోతున్నారు, చాలామంది ఒక్క క్షణంలోనే గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. నా సమయం ఎంతవరకు ఉందో నాకు తెలియదు నాయనా, నన్ను జ్ఞాపం చేసుకో. ఈ శరీరంతో ఉన్నని చెప్పి నేను బ్రతిమాలుకుంటున్నాను నాయన, ఈ శరీరం పోతే బ్రతిమలే అవకాశం కూడా నాకు లేదు నాయన, దయచేసి జ్ఞాపం చేసుకోమని మనం ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నప్పుడే దయామయుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలన్నీ కూడా సర్వసమృద్ధిగా బలపరిచి భద్రపరిచి ఇదిగో ఇచ్చిన నూతనమైన దయాకిరీటాలన్నింటినీ కూడా దేవుడు తన సన్నిధానంలో దాచుకుని మనందరినీ కూడా ఎల్లవేళలా చక్కగా తన రెక్కల చాటుని మరుగుపరుచుకుంటాడండి. మనందరం కూడా ప్రార్థన చేసే అనుభవాలు కలిగి దేవుని సన్నిధానంలో మనం గోచాడదామండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.